హలో అండి. నేను మీ సిరిని మాట్లాడుతున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు. నేను సంక్రాంతి రోజున, భోగి రోజున ఏం చేశానో చిన్న వ్లాగ్ పెడదామని స్టార్ట్ చేశానండి. చూద్దాం ఏం చేశానో ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు. భోగి రోజున చాలా చల్లగా ఉందండి. ఇక్కడ -6 ఉంది. అందుకనే మా వాకిల్లో చిన్న ముగ్గేశాను. వర్షం కూడా ఆ రోజు. ఇలాగ మా గుమ్మానికి గంధంతో బొట్టు పెట్టి, కుంకంతో బొట్టు పెట్టి ఇలా అలంకరించుకున్నాను. చాలా వర్షంగా ఉందండి ఆ రోజు. చాలా చల్లగా ఉంది. అందుకని సింపుల్గా ఇలా చేసేసాను. ఈయన ఆ రోజు కాజు కత్లీ తెచ్చారండి షాప్ నుంచి. ఇంకా అది కూడా దేవుడికి ప్రసాదం కింద పెడదామని నేను పులిహార, పరమాన్నం చేశాను. ఇలా పులిహార పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ రోజు దండం పెట్టుకున్నాను అనమాట. నేను పుట్టింది భీమవరం అండి, పెరిగిందంతా హైదరాబాదు. కానీ మా ఆయన పుట్టింది, పెరిగింది, చదివింది అంతా భీమవరమే. అందుకని ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు మా ఊళ్ళమ్మకి నైవేద్యం అయితే పెట్టుకుంటామండి కనుమ రోజున. రేపు చిన్న వ్లాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఆ రోజు భోగిపళ్ళు పోద్దామని రేగుపళ్ళు కోసం చాలా ఎతికానండి. ఉన్నది ఇక్కడ మీకు తెలుసు కదా, మేము యూకేలో ఉంటామని. ఇక్కడ ఉన్నది ఇండియన్ షాప్స్ 2 ఉన్నాయి. రెండింటికి వెళ్ళాను. రేగుపళ్ళు అయితే లేవు. ఇంకా సరే అని మాకు దొరికి బ్లూబెర్రీసు, చెర్రీసు, గ్రేప్సు, కొన్ని అక్షంతలు వేసి అన్నీ వేసి ఇంకా సాయంకాలం ఆడికి అలాగా భోగిపళ్ళు పోసాం అనమాట. ఆడికి 9 ఏళ్ళు 10 సంవత్సరం వస్తుందండి. ఇంకా అందుకనే కూర్చోబెట్టి ఆడు సరదా పడతాడు. చెప్పాము కింద పడిని ఏమీ తీసుకోకూడదు నువ్వు అని అంటే సరే అని ఆడి చేతిలో 2 చాక్లెట్లు పెట్టి దిష్టి తీసి అలా పెట్టామన్నమాట. ఈరోజు నేను మా అక్క అదే మాట్లాడుకుంటున్నామండి. ఇక్కడ ఏముంది సంక్రాంతి అది ఇది పిల్లలకి ఏం తెలియదు, అప్పట్లో భీమవరంలో ఎంత బాగుండేది అని. నేను ఒకసారి భీమవరం సంక్రాంతికి వెళ్ళానండి. భోగి మంటలు అయ్యి అంటే నేను చాలా చిన్నప్పుడు, నేను 8-9 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళాను. భోగి మంటలు అంటే అప్పుడు చూశాను. ఎప్పుడు నా లైఫ్ లాంగ్ మర్చిపోయినంత మెమరీస్ ఆ రోజులు. పిడకలతో ఇలా భోగి మంటలు వేయడానికి దండలుగా చేసి, పిడకల్ని దండలుగా చేసి ఉంచడం, చెక్క మొక్కలు ఎక్కడెక్కడికో తెచ్చి భోగి మంట వేయడం, ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి. అది మళ్ళీ ఎప్పటికీ రావేమో అనిపిస్తుంది. ఒక్క సంవత్సరమైనా మా పిల్లలతో భీమవరం వెళ్ళి అక్కడ భోగి మంటలు, సంక్రాంతి సంబరాలు, మా ఊళ్ళమ్మ గుడి, కనుమ ముక్కనుమలో మా ఊళ్ళమ్మకి పెట్టి నైవేద్యాలు కానీ ఇవన్నీ చూపిద్దాం అనిపిస్తుంది అండి పిల్లలకి. చూద్దాం ఫర్దర్ లైఫ్లో ఉన్న వీలవుతుందేమో. Thank you for watching. Please subscribe. Thank you. Bye-bye.